వెల్కమ్ టు మై ఛానల్ నీ ఇల్లు బంగారంగాను. ఇది హాబ్ అండి, టేబుల్ టాప్ హాబ్. ఇది చాలా పెద్ద బర్నర్స్ అనమాట. ఎంత సిమ్లో పెట్టినా కూడా పాలు పెట్టి అటు పక్కకి వెళ్ళంగానే పొంగిపోతున్నాయి. సో చూడండి, మరకలు బాగా పట్టేసాయి అన్నమాట. ప్రతిరోజు గడిగినా అలానే ఉంటున్నాయి. దీన్ని క్లీన్ చేయడానికి ఒక టిప్ అనుకోండి. వెనిగర్ ఉంటుంది కదా, వైట్ వెనిగర్, మనము నూడిల్స్లోకి వాటిలోకి వాడతాం. అది ఫస్ట్ బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి అన్ని చోట్ల. చూడండి, వంట సోడా ఇది బాగా చాలా తక్కువ రేటే కదా, వేసేస్తే అది బాగా పొంగుతుంది అనమాట. పొంగి బాగా క్లీన్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ వెనిగర్ స్ప్రే చేసుకున్న తర్వాత ఇలా సోడా వేసేసి దాని మీద మళ్ళీ వెనిగర్ మళ్ళీ స్ప్రే చేస్తే లోపల ఉన్న మురికి లోపల మూలలకు ఉన్న మురికి మొత్తం కూడా బాగా బయటకు వచ్చేస్తుంది అనమాట, నాని. ఇలా వెనిగర్ స్ప్రే చేసిన తర్వాత అలా ఒక 15-20 మినిట్స్ అలానే ఉంచేసి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. చూడండి ఇలా పొంగుతూ ఉందో. కానీ వెనిగర్, తినే సోడా రెండు కెమికల్ ఫ్రీ కాబట్టి మనం ఎంత వాడినా కూడా మనకు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అది మీకు కూడా తెలిసిన విషయమే. మనం ఏ రకమైన సింథటిక్ అంటే కెమికల్స్ వాడట్లేదు కదా దీంట్లో, కాబట్టి రెండు ఆరోగ్యానికి ఏమీ ఇబ్బంది ఉండవు అన్నమాట. అలా హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత మనము ఇలా వెడల్పు బ్రష్ పెట్టుకొని కానీ, లేకపోతే ఒక కొత్త టూత్ బ్రష్ తీసుకొని దాంతో కానీ బాగా మూలలకి రుద్దుకొని అలా వదిలేసి కొద్దిసేపు ఉన్న తర్వాత మనం మళ్ళీ వాటర్ వేసి క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. అన్ని మూలలకి వెళ్ళగలిగే బ్రష్ అయితే బాగుంది. ఇది చాలా ఈజీగా మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండానే ఆ డర్ట్ మొత్తం క్లీన్ అయిపోతుంది అనమాట. ఎక్కువ మనం కష్టపడాల్సిన అవసరం ఉండదు. మనం వెనిగరు అండ్ సోడా వేసాం కదా, మనం ఆ స్ప్రే చేయడంలోనే మూలకి స్ప్రే చేస్తే దానంతటా అదే మూలలకు ఉన్న మురికి మొత్తం బాగా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇది చాలా చాలా లేడీస్కి కిచెన్లో ఈజీ అయిన సొల్యూషన్ అన్నమాట. ప్రాబ్లంకి చాలా ఈజీగా అయిపోతుంది. లేకపోతే మనము విమ్ లిక్విడ్, విమ్ సోపు, స్కాచ్ అవి ఇవి వేసి చాలా కష్టపడి రుద్దాల్సి ఉంటుంది. ఇది హౌస్ వైఫ్స్కి అందరికీ తెలిసిన విషయమే. అన్ని మూలల్లోకి మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండానే ఈజీగా చేసుకోగలిగే టిప్ అన్నమాట ఇది. నల్లగా అయిపోయిన బర్నర్ కూడా మీరు చూస్తే బాగా ఆల్మోస్ట్ కొత్తదానిలాగా తయారవుతుంది. ఇప్పుడు చూడండి, వాష్ చేసేసాను, వాటర్ వేసి వైప్ పెట్టి తుడిచేసాను. ఇప్పుడు చూడండి, ఏ మూల కూడా ఎలాంటి డర్ట్ లేకుండా ఈజీగా క్లీన్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్.